నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ ప్రకటించారో బీసీకి సంబంధించిన కుల జనగణన చేస్తామని చెప్పేసి, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన సర్వే అనేది చేసింది. కుల, ఆర్థిక, సామాజిక కంప్లీట్ అవన్నీ కలుపుకొని ఒక సర్వే అనేది చేసి దాని నివేదిక రిపోర్ట్ కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి ప్రెస్ నోట్‌లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ ఏదైతే నివేదిక బయటికి వచ్చినప్పటి నుంచి కూడా కంప్లీట్‌గా తప్పుల తడకగా ఉంది. గతంలో కేసీఆర్ చేసిన సర్వేకి ఇది కంప్లీట్ పొంతనే లేదు. అప్పట్లోనేమో బీసీలు జనాభా ఎక్కువ ఉంది, ఇప్పుడేమో తక్కువ ఉంది. ఓసీకి సంబంధించిన జనాభాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పండి, నిన్న ఇటు ఉత్తమ్ కుమార్ సంబంధించి ఇటు బీసీ కులగణన సర్వే అనేది ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? అంటే కంప్లీట్గా ఇది ఫ్రాడ్ ఉంది లేదా కిందికి పైకి ఉంది అని చెప్పేసి కూడా చెప్తాను. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అసంబద్ధంగా ఉంది, అశాస్త్రీయంగా ఉంది, తప్పుల తడక ఉందని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే సరే, కులగణనలో పార్టిసిపేట్ చేయనటువంటి జనాభా 3% అని మీరు చెప్తున్నారు, లేదా 3% కావచ్చు, 4% కావచ్చు. కానీ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బీసీల జనాభా సుమారు 22 లక్షలు తగ్గించారు, ఓసీల జనాభా 16 లక్షల వరకు సుమారు పెంచారు. అంటే ఒకవేళ తగ్గి ఉంటే ఇద్దరిది తగ్గి ఉండాలి. అసలే మొత్తానికే ఓసీలు చాలా వరకు నాన్ కోఆపరేషన్ చేసినారు, అసలు రానివ్వలేరు వాళ్ళు. కొంతమంది సర్వేయర్స్ వెళ్తే, ఎన్యూమరేటర్స్ వెళ్తే వాళ్ళ మీద కుక్కలను కూడా వదిలిండు. అట్లాంటి సందర్భంలో వాళ్ళ జనాభా ఎట్లా పెరుగుద్ది? అది కదా మెయిన్ ప్రశ్న ఒకటి. రెండోది, బీసీలకు సంబంధించి కూడా మేము గతంలో కూడా కోరిన, కొంతమంది మైగ్రెంట్స్ ఉంటారు, వాళ్ళకి మొబైల్ యాప్ పెట్టేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోమనండి, జాటా ఫిల్అప్ చేయమంటే కూడా అది కూడా చేయలేరు. ఇవాళ బీసీల జనాభా 22 లక్షల మంది తగ్గేంత అయితే మైగ్రేషన్ ఉండదు. కానీ బీసీలు 99% కోఆపరేట్ చేసిండ్రు. అట్లాంటి బీసీలు కోఆపరేట్ చేస్తే వాళ్ళ జనాభా ఎట్లా తగ్గుద్ది? అదేవిధంగా ఎస్సీల జనాభా తగ్గింది, ముస్లిమ్స్ జనాభా కూడా తగ్గింది. ఇది ఎక్కడి విచిత్రమైనటువంటి సర్వే ఫార్మేట్ ఇది? ఖచ్చితంగా ఇక్కడో డాటా ఎంట్రీలోనూ లేకుండే ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంది. ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోమని చెప్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఒక సమాలోచన చేసి మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మీరు కూర్చొని చర్చించుకోండి. 2014 డాటా అన్న తప్పని చెప్పండి. 2014 డాటా అప్పుడు చేసిందే తప్పు, ఇప్పుడే రైట్ అని చెప్పండి. దానికి శాస్త్రీయంగా ఆధారాలు పెట్టి చూపించండి. అదేవిధంగా మీరు ఈ కులాల లెక్కలు కూడా పబ్లిష్ చేయండి. దట్ తెలిసిపోతుంది ఏ కులం ఎంత ఉందనేది, అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చింది, ఏం జరిగింది అనేది కూడా. మరి అవన్నీ ఏం లేకుండా ఓన్లీ రట్టి నంబర్లతో లాభం లేదు. ఫస్ట్ మీరు మొబైల్ యాప్ చేయండి, తర్వాత డాటా ఎంట్రీ పరిశీలించుకోండి, కులాల లెక్కలు బయట పెట్టండి, ఏ కులం ఎంత ఉందని చెప్పేసి. ఆ తర్వాత మీరు అన్ని బీసీ సంఘాలను పిలిచి మాట్లాడి, ఆ తర్వాత ఫైనల్ చేసి అసెంబ్లీలో పెట్టుకొని మీరు ఆమోదిస్తే మేమే అందరం రాష్ట్ర ప్రభుత్వానికి జయగొట్టమని చెప్పేసి జనాలకు పిలుపునిస్తాం. ఇంకోటి, ఈ సర్వేకి సంబంధించి ఇందులో ఓసీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన జనాభా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ కాపాడుకోవడానికి ఇది చేసిరు అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? చేయొచ్చు, కాదనేది ఎటువంటిది ఏం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం 11% వాళ్ళది ఓసీలు, 11% ఓసీలు. కాబట్టి ఈడబ్ల్యూఎస్లో 4% కంటే ఎక్కువ ఉన్నారని మేము చెప్పినాము. అదేవిధంగా వాస్తవంగా కూడా మీరు సర్వీస్ కమిషన్ అటెండ్ అయినటువంటి క్యాండిడేట్ శాతం తీస్తే ఈడబ్ల్యూఎస్ ఎక్కడ కూడా 4, 5, 6% మించి దాటలే, యావరేజ్గా 5% కంటే దాటలే. కాబట్టి మరి 5% జనాభాకు 10% ఎట్లా ఇస్తారు రిజర్వేషన్? అందుకని కటాఫ్ మార్కుల వల్ల చాలా తక్కువగా ఉన్నాయి. చాలా జిల్లాలలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా కటాఫ్ మార్కులు ఈడబ్ల్యూఎస్ తక్కువగా వచ్చినాయి. కాబట్టి మేము దాన్ని రివ్యూ చేసుకోండి. మీ జనాభా ఎంత ఉంటే మీరు అంత తీసుకోండి, మేము కాదని మేము అడ్డుపడతలేం కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది, ఎకనామిక్ క్రైటీరియాను ఇంక్లూడ్ చేయాలని చెప్పి రిజర్వేషన్లో. సుప్రీంకోర్టు కూడా 3:2తో ఒప్పుకున్నది. కాబట్టి మేము మీ జనాభా ఎంత ఉంటే అంత తీసుకోమని చెప్పినాం. 10%, 5% ఉన్న వాళ్ళకి 10% ఇవ్వమంటే ఎట్లా ఒప్పుకుంటాం? మరి అట్లా అనుకుంటే మీరు 10% జనాభా 10% తీసుకుంటే మరి మేము 61% ఉన్నాం కుటుంబ సర్వే 2014 మాకు 61 ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు, ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు, బీసీలకు ఎందుకు ఇవ్వరు? ఇంకో విషయం సార్, దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో దేశమంతా కూడా తెలంగాణ మోడల్గా తీసుకొని సర్వే చేయాలి. ఎందుకంటే ఇంకోటి, బీహార్లో చేసిన సర్వేనేమో 6 నెలల టైం పట్టింది, కానీ తెలంగాణ కేవలం 50 రోజుల్లో చేసినాం, అది కూడా తక్కువ బడ్జెట్తో చేసినాం, చాలా ప్రతిష్టాత్మకంగా చేసినాం అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పుకోవచ్చు, ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. బీహార్ గవర్నమెంట్లో ఏంటంటే అక్కడ చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళకి స్టార్టింగ్లో, కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఇక్కడ తెలంగాణలో లీగల్ ప్రాబ్లమ్స్ రాలేవు. ఎందుకంటే బీహార్లో ఆల్రెడీ కులగణన చేసినప్పుడు కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పేసి హైకోర్టులు తీర్పు ఇచ్చినాయి, సుప్రీంకోర్టు మళ్ళీ ఒప్పుకోవడం జరిగింది. ఆర్టికల్ ఇప్పుడు ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది, ఈ రాష్ట్రాలు కూడా వాళ్ళ సెపరేట్ లిస్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 243 అనుకుంటాను. దాని కింద రాష్ట్రాలు కూడా సెపరేట్ కులాల లిస్ట్ ఉంటుంది.
అదేవిధంగా సెంటర్ కూడా సెపరేట్ కులాల లిస్టు వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు 242(3) ప్రకారం. సో మనము కాబట్టి ఇక్కడ లీగల్గా ఉండే హర్డిల్స్ పోయినాయి ఒకటి. రెండోది ఏంటంటే బీహార్లో 2 విడతలుగా చేశారు. మొదలు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేసినారు, తర్వాత వచ్చేసి మళ్ళీ యాక్చువల్ ఎన్యుమరేషన్ చేసినారు. కాబట్టి కొంత తేడా జరిగింది. బట్ అక్కడ కూడా యాక్చువల్ ఎన్యుమరేషన్ 1 మంత్ కంటే ఎక్కువ ఏం జరగలేదు. సో అది కొంత ఫ్యాక్ట్ చేసుకుని మాట్లాడితే కరెక్ట్. సో ఇక్కడ ఇంత బాగా చేసినామని చెప్పుకుంటున్నారు, లెక్కలకు పొంతన లేదు. బీహార్లో ఉన్న లెక్కలే వాస్తవికతకు దగ్గరగా ఉంది. సో ఇంకో విషయం సార్, నిన్న తీన్మార్ మల్లన్న సంబంధించి వరంగల్ తీన్మార్ మల్లన్న అధ్యక్షత వరంగల్ బీసీ సభ కూడా ఏర్పడింది. సో ఈ సభలో ప్రధానంగా తీన్మార్ మల్లన్న రెడ్ల సామాజిక వర్గం మీద చేసిన ఏదైతే ఉచ్చా అలాంటి వర్డ్స్ యూజ్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే చాలా తీవ్ర దుమారం కూడా లేపుతున్నాయి. ఇటు రెడ్ల సామాజిక వర్గం కూడా కంప్లీట్గా దీనిపైన ఫైర్ అవుతున్న పరిస్థితి. సో వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు సార్? మేము ఎవరిని కూడా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కోరుకోము, ద్వేషం కూడా పెట్టుకోవాలనుకోము. ఆయన కూడా ఇంటెన్షనల్గా చేసి ఉంటాడు అనుకోకూడదు, ఎందుకంటే ఆయన బహుశా ఫ్లోలో మాసేసుకొని అంటే ఉండొచ్చు. బట్ అట్లాంటి దాన్ని మేము కూడా దేన్ని ఎంకరేజ్ చేయం, దాన్ని మేము అంగీకరించాం.